నువ్వాడితో సుఖపడలేవు అమూల్య. నీకు నేనున్నాను. ఓరి పాపిష్టి వెదవా, ఎంత పనిచేశాడమ్మా. నేనేం చేయాలో నాకు తెలియడం లేదు తులసమ్మా. వాణ్ణట్టాక వదిలేస్తే వాడెంతకైనా తెగిస్తాడు తల్లి. ఈరోజు చేయి పట్టుకున్నాడు, రేపు ఏ అగాత్యం చేస్తాడో ఏమో. ఆయన పూర్తిగా వాడి మాటలే నమ్ముతున్నారు తులసమ్మా. చందుబాబుకు చెప్తే ఈ సమస్య తీరిపోదమ్మా. మీ అన్నయ్యకి చెప్పు. ఇదిగో ఫోన్ చేసి చెప్పమ్మా. మొన్న జరిగింది నీకు తెలుసు కదా తులసమ్మా. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్తే చాలా బాధపడతారు. రామన్నయ్యే అక్కడ బోలెడన్ని సమస్యల్లో ఉన్నాడు. ఇప్పుడు నా సమస్యల గురించి ఎలా చెప్పేది? దీనికి సరైన మొగుడు అంటే మీ ఆదిత్య అన్నయ్యనమ్మా. ఆ రోజు మీ అత్తయ్యతో పిడికలు కొట్టించాడు. వీళ్ళకు కూడా మీ చిన్నన్నయ్య అంటే కాస్త భయం ఉందమ్మా. మీ అన్నయ్య చెప్పు. కానీ ఆ రోజు జరిగిన దానికి మా అన్నయ్య కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది కదా తులసమ్మా. మళ్ళీ ఈ విషయం చెప్తే ఇంకేం జరుగుతుందో ఏంటో. అలాగని ఎవరికీ చెప్పకుండా ఉంటే ఆ విధవ ఊరుకోడమ్మా. నోరు మెదపకపోతే వాడు అవకాశంగా తీసుకుంటాడు. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలోచించకూడదు. నా మాట విని మీ అన్నయ్యతో మాట్లాడు. ఫోన్లో కాదు, నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడరా. నేరుగానా? ఎలా తులసమ్మా? నేనిక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? నేనున్నాను కదమ్మా, ఇక్కడంతా నేను చూసుకుంటాను. అయినా మీ అత్త మామ బయటకెళ్లారు, సాయంత్రం వరకు రారు. ఇక చందుబాబైతే ఏ రాత్రికో వస్తాడు. ఈ లోపల ఎవరైనా వస్తే నేను చూసుకుంటానమ్మా. నువ్వెళ్ళిరా అమ్మా, వెళ్ళు. అన్నయ్య, అమ్ములు, అన్నయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఊరుకోమ్మా, ఏడవకు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నేనున్నాను కదమ్మా, నీకేం కాదు, నువ్వు ఏడవకు. వాటర్ తాగు, తాగమ్మా, వాటర్ తాగు. ఇంకొంచెం తాగమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? ఏ కారణం లేకుండా ఇంత దూరం రావు కదా. ఏం జరిగిందో చెప్పమ్మా. అన్నయ్య, చందు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇంటికొచ్చాడు. అంటే నేను చెప్పింది నమ్మరా? నమ్మను. వీడేంటో ఎలాంటి వాడో నాకు తెలుసు. నువ్వాడితో సుఖపడలేవు అమూల్య. నీకు నేనున్నాను. ఈ విషయం నేను ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదన్నయ్య. ఇలాంటి కష్టం వస్తే ఎవరైనా భర్తకి చెప్పుకోవచ్చు, కానీ నా భర్త నన్నే అనుమానించే పరిస్థితి ఉంటే ఇంకెవరితో చెప్పుకోవాలన్నయ్యా. చందు నన్ను నిర్లక్ష్యంగా చూడటం చూసి అతని ఫ్రెండ్కి చులకనైపోయాను. ఎంత అడ్వాంటేజ్ తీసుకోకపోతే ఇంటికొచ్చి నా చెయ్యి పట్టుకున్నాడో చూడన్నయ్యా. ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పుకోలేను. బాలు అన్నయ్య పట్టించుకోడు. రామన్నయ్య పరిస్థితి ఏంటో నీకు తెలుసు.
నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేసావమ్మా. పదమ్మా, పద వెళ్దాం. ఎక్కడికన్నయ్య? నిన్ను ఏడిపించాడు కదా వాడి దగ్గరికి. అన్నయ్య, నువ్వు ఆవేశంలో ఏదైనా చేసావంటే మొన్న మా అత్తగారి విషయంలో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది.